బైబిల్లో ఉన్నటువంటి ప్రేమ కథల్లో ఇది చాలా ఉన్నతమైనటువంటి ప్రేమ కథ. ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ లవ్ స్టోరీ. ఈ ప్రేమ కథకి 85 వచనాలు, 23, 22, 18, 22 4 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాలు కలిపి 85 వచనాలు. ఈ 85 వచనాల్లో ప్రేమ కనబడుతుంది. ఒక అనామకురాల పట్ల ప్రేమ, ఒక విధవరాలు పట్ల ప్రేమ, ఒక పనికిమాలిన వ్యక్తి పట్ల ప్రేమ, ఒక అన్యురాలు పట్ల ప్రేమ. ఆ ప్రేమ ఆమెను ఏ స్థాయికి తీసుకెళ్ళిందో ఈ గ్రంథంలో మనము చూడగలుగుతాం. చాలా శక్తివంతమైనది. ఈ పుస్తకం మొత్తంలో ప్రేమ అన్నది ఒక్కచోటే కనబడుతుంది. అది తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో అయితే లవ్ అనే మాట లేదు. ఎందుకు లేదంటే అక్కడ ఫేవర్ అంటే అనుగ్రహం అనే అర్థాన్ని ఇచ్చే పదం ఉంది. కానీ తెలుగులో దాన్ని ప్రేమ అని అనువదించారు. లేకపోతే ఈ పుస్తకంలో ప్రేమ అనే పదం కనబడదు. ప్రేమ అనే పదము లేకుండా ప్రేమను అద్భుతంగా చూపించగలిగే గ్రంథం ఇది. ఈ లోకంలో ఎక్కడైతే ప్రేమ అనే పదం ఎప్పుడు వింటామో అక్కడ ప్రేమ అనే మాట ఉండదు, అంశం ఉండదు. ఈ లోకంలో ఎక్కువగా వినబడేటువంటి పదం లవ్, ప్రేమ. కానీ అతి తక్కువగా దొరికేది ప్రేమ. కానీ అతి తక్కువగా దొరికేది ప్రేమ, లవ్. ఈ లోకంలో చాలామంది ఒంటరితనానికి ఎందుకు గురవుతున్నారంటే ప్రేమ లేక. ఈ లోకంలో చాలామంది బ్లూ ఫిలింలకి ఎందుకు బానిస అవుతున్నారంటే ప్రేమ దొరక్క. ఈ లోకంలో చాలామంది విచ్చలవిడి జీవితానికి ఎందుకు వెళ్తున్నారంటే ప్రేమ లేక. మీలో చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆ ప్రేమ లేక బాధపడే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అలాంటి స్థితుల్లో ఉంటే నిజమైన ప్రేమ అంటే ఏంటి, ఆ ప్రేమ ఎక్కడ దొరుకుద్దో ఈరోజు రేపు నేను అందించేటువంటి ఈ వర్తమానంలో మీరు చూడగలుగుతారు. ఈరోజు ఒక విధంగా పరిచయం లాగా ఇస్తాను, రేపు నేను ముగింపుని పలుకుతాను. కాబట్టి ఈ 2 రోజులు ఒకే వర్తమానాన్ని నేను విభజించి ఇస్తా ఉన్నాను. సరే, రూతు గ్రంథం చాలా గొప్ప గ్రంథం. ఎందుకని రూతు గ్రంథం చాలా గొప్పది అని అంటే, నేను ఈ ఊర్లో ఈ రూతు గ్రంథం మీద ఇది 2వ ప్రసంగం. మీకు గుర్తుందో లేదో కానీ నేను చేశాను ఈ ప్రసంగం. 12 సంవత్సరాల క్రితం చేశాను ఈ ప్రసంగం. మళ్ళీ చేస్తున్నాను. కానీ అప్పుడు చేసిన ప్రసంగం చేయట్లేదు. అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు చెప్పను. అప్పుడు చెప్పినటువంటి టైటిల్ ఇప్పుడు ఉండదు. అప్పుడు ఇచ్చినటువంటి పరిచయం ఇప్పుడు ఉండదు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి మధురత్వం అది. వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు క్రొత్తగా అనిపిస్తుంది. అది నాకు వర్తించేదిగా అనిపిస్తుంది. రూతు గ్రంథం అలా అనిపించింది. అందుకే మరొకసారి మీకు చెప్పాలి అని అనిపించింది. అయితే రూతు గ్రంథం చాలా చిన్నది, చాలా చిన్నది, 4 అధ్యాయాలు మాత్రమే. కానీ ఈ రూతు గ్రంథం లేకపోతే మనము చాలా అనాథులైపోయేవాళ్ళం. మనందరం కూడా అనాథులైపోయేవాళ్ళం. మనలో చాలామందికి మన యొక్క పుట్టుపూర్వత్రాలు తెలుసుండేవి కావు. ఎందుకండి అలా అంటారంట. ఒకవేళ మీలో ఎవరినైనా సరే మీ అమ్మ పేరేంట్రా నాకు తెలియదు సార్, మీ నాన్న పేరేంట్రా నాకు తెలియదు సార్ అని అంటే ఆ వ్యక్తి మీద మనకుండేది జాలి. ఎందుకంటే వాడు అనాథ. ఇది పవిత్రమైన భాషలో ఉపయోగించే మాట అనాథ అని. కానీ మామూలు రోడ్డు మీద ఉపయోగించాలంటే ఏమంటాం తెలుసా? దిక్కుమాలి నోడ్రా బిడ్డు, దిక్కులే నోడ్రా అంటారు. ఇది మనం అనేటువంటి మాట. భారతీయులంగా మనకున్న సంస్కృతిలో మన అమ్మ నాన్న పేరు తెలిస్తే చాలు, మనం దిక్కున్న వాళ్ళం అవుతాం. భారతీయ సంస్కృతిలో మహా అయితే తాత పేరు చెప్తారు, అంతకు మించి వెళ్ళలేరు, అంతకు మించి వెళ్ళలేరు. కానీ మనమే యూదులమైతే నేను దిక్కున్న వాడిని అవ్వాలంటే, ఒక విలువన్న వాడిని అవ్వాలంటే మా నాన్న పేరు చెప్తే సరిపోదు, మా తాత పేరు చెప్తే సరిపోదు, 10 తరాలు పేర్లు చెప్పాలి. అంటే మా నాన్నగారి 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 నాన్నగారి, ఆ విధంగా 10 మంది పేర్లు చెప్పగలిగి ఉండాలి. ఆ విధంగా చెప్పలేకపోతే నన్ను యూదులు దిక్కులేని వాళ్ళు అంటారు, దిక్కుమాలిన వాడు అంటారు. యేసుక్రీస్తు ప్రభువారికి అందుకే 42 పేర్లు చెప్పారు వెనక్కి తీసుకెళ్ళి, 82 పేర్లు. అదే యేసు ప్రభు యొక్క వంశావళి. కానీ యూదులకైతే కనీసం 10 మంది పేర్లు చెప్పాలి.
అయితే ఈ రూతు గ్రంథంలో ఒక ఆయన వెనకాల 10 పేర్లు చెప్పారు. ఎవరు ఆయన అంటే దావీదు. ఒకవేళ రూతు గ్రంథం లేకపోతే దావీదు దిక్కులేనివాడు అయి ఉండేవాడు, దావీదు అనాథ అయి ఉండేవాడు, దావీదు విలువలేనివాడు అయి ఉండేవాడు. ఇశ్రాయేలీని పరిపాలించిన అతి గొప్ప రాజుకి విలువనిచ్చింది రూతు గ్రంథం. రూతు గ్రంథం ఒకవేళ మీరు బైబిల్ తీస్తే కనుక చివరి వచనాలు 18వ వచనం నుంచి 22వ వచనం దాకా నేను ఆ వచనాల్లో 10 పేర్లు చెప్తాను. ఈ 10 పేర్లు 10 తరాలు. పెరెసు, హెస్రోను, రాము, అమీనాదాబు, నైసోను, సల్మాను, బోయజు, ఒబెదు, యషీ, దావీదు. 10 పేర్లు ఉన్నాయి. లెక్క పెట్టి చూడండి మీరు, 10 పేర్లు. ఈ 10 తరాలు కనుక ఒకవేళ లేకపోతే దావీదు గొప్పవాడు అయి ఉండేవాడు కాదు. దావీదు రాజుగా ఎంచబడటానికి యోగ్యుడు అయి ఉండేవాడు కాదు. అంతేకాదు, ఈ 10 తరాలు తెలియకపోతే దావీదు యోధా గోత్రానికి చెందినవాడు అని తెలుసుండేది కాదు. ఈ దావీదు యొక్క వంశావళి లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారిని యూదా గోత్రపు సింహము అని మనం పిలవగలిగి ఉండేవాళ్ళం కాదు. యేసుక్రీస్తు యోధా గోత్రానికి చెందినవాడని, యేసుక్రీస్తు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ వంశములో వచ్చాడు అని అనటానికి రూతు గ్రంథం అతి ప్రాముఖ్యం. అది గనక లేకపోతే సాధ్యము అయి ఉండేది కాదు. రూతు గ్రంథం చాలా తక్కువ కాలంలో జరిగినటువంటి సన్నివేశం. 85 వచనాలు. ఏం జరిగిందో 7 వారాల్లో జరిగింది. అంతే, 7 వారాలు, 49 రోజులు. పచ్చి భాషలో చెప్పాలంటే 50 రోజుల లోపల జరిగినటువంటి కథను మనకి 4 అధ్యాయాల పుస్తకంగా మనకి ఇచ్చారు. ఇశ్రాయేలీలు వాళ్ళు మనకి మంచి శుక్రవారం తర్వాత ఈస్టర్ వస్తుంది కదా, ఆ ఈస్టర్ దినాన్ని నుంచి పెంతుకోస్తు దినాన్ని దాకా పోయిన ఆదివారం పెంతుకోస్తు ఆదివారం, మొన్న కాకుండా అంతకుముందు ఆదివారం పెంతుకోస్తు ఆదివారం. ఆ ఆదివారపు మధ్యలో 49 రోజులు ఈ రూతు గ్రంథాన్ని పదే చదువుకుంటారు. గట్టిగా చదివి వినిపిస్తారు. సమాజ మందిరాల్లో అవి చదివి వినిపిస్తారు. ఎందుకు అని అంటే కనుక ఆ కాలంలో జరిగింది రూతు గ్రంథం. రూతు సన్నివేశం జరిగింది అదే. రూతు బెత్లెహేములో ప్రవేశించింది. 1వ అధ్యాయం 22వ వచనం. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. బెత్లెహేములోకి వచ్చారు రూతు నయోమి. ఎప్పుడు అంటే యవల కోత సమయంలో. అయితే ఈ సన్నివేశం ఎప్పుడు దాకా జరిగింది? 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తుల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఎంట నివసించెను. 7 వారాలు రూతు బెత్లెహేంలో ఉన్నది. 7 వారాలు అనాథగా ఉన్నది. 7 వారాలు విధవరాలుగా ఉన్నది. 7 వారాలు పరిగి ఎత్తుకునేదిగా ఉంది. 7 వారాలు పని మనిషిగా ఉన్నది. 7 వారాలు పనికి మాలింది అనగా ఉన్నది. 50వ రోజున బోయస్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతి ఉన్నతమైన స్థాయికి రాగలిగింది. 7 వీక్స్లో 7 వారాల్లో అనాథురాలు ఆమె భాగ్యురాలు అయ్యింది. దీనురాలు ధన్యురాలు అయ్యింది. ఎందుకు పనికి మాలింది? అతి పవిత్రమైన యేసు ప్రభు వంశావళిలోకి రావటానికి సుగమం అయ్యింది. ఎందుకు అంత వేగంగా ఆ స్థాయికి రూతు ఎదగగలిగింది? అదే మనము ఈరోజు రేపు చూడగలుగుతాం. అయితే చాలామంది బైబిల్ని కించపరిచేవాళ్ళు బైబిల్ స్త్రీలకు వ్యతిరేకమైన గ్రంథము అని చెప్తారు. కాదు అని అనటానికి రూతు గ్రంథం ఒక నిదర్శనం. రూతు గ్రంథం అతి విలువైనటువంటి గ్రంథంగా యూదులు ఎందుకు ఎంచారు? దానికి రూతు అని గ్రంథానికి ఎందుకు పేరు పెట్టారు? బోయజ్ గ్రంథం అని ఎందుకు పెట్టలేదు? హీరో బోయజ్ కదా, రూత్కి ఆ స్థాయిని తీసుకొచ్చింది బోయజ్ కదా, ఎందుకని బోయజ్ పేరు పెట్టలేదు, రూత్ అనే పెట్టారు. బోయజ్ ఆమెని స్వీకరించడానికి ఆయన కంటే ఆమెలో గొప్ప విశ్వాసం ఉన్నది, ఆమె కంటే ఆయనలో గొప్ప సమర్పణ ఉన్నది. కాబట్టి ఆ రూతు జీవితాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్లో
రెండు గ్రంథాలు స్త్రీల పేర్ల ఉన్నది. ఒకటి రూతు గ్రంథం, ఇంకొకటి ఎస్తేర్ గ్రంథం. కొత్త నిబంధనలో ఒక గ్రంథాన్ని స్త్రీని ఉద్దేశించి రాశారు. యోహాను భక్తుడు రాసిన 2వ పత్రిక ఒక స్త్రీకి రాశాడు. అందుకనే బైబిల్లో ఉన్నటువంటి ఈ 3 పుస్తకాలు స్త్రీలను ఆధారం చేసుకొని రాసింది. ఎస్తేరు ఒక యూదురాలు, రూతు ఒక అన్యురాలు. ఎస్తేరు ఒక యూదురాలు అన్య రాజుని పెళ్లి చేసుకుంది. రూతు ఒక అన్యరాలు యూదుణ్ణి పెళ్లి చేసుకుంది. ఎస్తేరు ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె భర్త రాజు అయితే, బోయజ్ని రూతు పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన రాజు కాదు, కానీ రాజవంశానికి ఆయన కారకుడు అయ్యాడు. రూతు గ్రంథంలో దేవుడు అన్న మాట 25 సార్లు ఉంటుంది. ఎస్తేర్ గ్రంథంలో దేవుడు అన్న మాట ఒక్కసారి కూడా కనబడదు. రూతు గ్రంథం అది కరువుతో ఆరంభమైంది. ఎస్తేర్ గ్రంథం పెళ్లితో ఆరంభం అయింది, విందుతో ఆరంభం అయింది. రూతు గ్రంథం సంతోషంతో ముగిసింది, కానీ ఎస్తేర్ గ్రంథం హత్యతో ముగిసినట్లు మనము చూస్తూ ఉన్నాం. రూతు గ్రంథములో దేవుని యొక్క 2 గ్రంథాలు ఉన్నాయి. తెలుగు బైబిల్లో మొదటి సమయాలు, 2వ సమయాలు అంటారు. ఈ 2 గ్రంథాలు కలిపి 55 అధ్యాయాలు. హిబ్రీ బైబిల్లో ఈ 2 కలిపి ఒకటే. ముందున్న 21 అధ్యాయాల న్యాయాధిపతుల గ్రంథానికి, తర్వాత ఉన్న 55 అధ్యాయాలు కలిగిన సమూయేలు గ్రంథానికి సరైనటువంటి జవాబు ఇచ్చేది 4 అధ్యాయాల రూతు గ్రంథం. ఒకవేళ రూతు గ్రంథమే లేకపోతే న్యాయాధిపతుల గ్రంథములో లేవనెత్తిన సమస్యకు పరిష్కారం లేదు. ఒకవేళ రూతు గ్రంథమే లేకపోతే సమూయేలు గ్రంథములో ఉన్నటువంటి గొప్ప రాజు దావీదుకి పుట్టుకే లేదు. కాబట్టి 4 అధ్యాయాలే, చాలా చిన్నదే, కానీ గొప్ప గ్రంథము అని దీన్ని అర్థం చేసుకోవాలి. రూతు గ్రంథం ఒకవేళ లేకపోతే క్రిస్మస్ బెత్లెహేమును ఆధారం చేసుకొని మనం చేసుకునే వాళ్ళం కాదు. ఏ అని అంటే, బెత్లెహేముకి అంత విలువ ఎందుకు వచ్చింది? బెత్లెహేము పురానికి అంత విలువను ఎందుకు ఇచ్చారు? దానికి దావీదు పురము అని ఎందుకు పేరు పెట్టారు? దావీదు బెత్లెహేములో పుట్టాడని బైబిల్ మొత్తంలో ఒకే ఒక గ్రంథములో రాశారు, అది రూతు గ్రంథంలో. ఇంకెక్కడ రాయలేదు. ఎక్కడని రాసినా కూడా దావీదు పురము అని అన్నారు. ఎందుకయిందో తెలియదు, కానీ దావీదు పురం ఎందుకయింది బెత్లెహేమ్ అని అంటే, దావీదు అక్కడ పుట్టాడు అని మనకు అర్థమవుతుంది. బెత్లెహేము 3 ప్రేమ కథలకు కేంద్రం. బెత్లెహేము 3 ప్రేమ కథలకు కేంద్రం. ఒక ప్రేమ కథ అక్కడ ముగిసింది, ఒక ప్రేమ కథ అక్కడ ఆరంభమైంది, ఒక ప్రేమ కథ ప్రపంచానికి అక్కడ పరిచయమైంది. 3 ప్రేమ కథలు. ఒక ప్రేమ కథ అక్కడ ముగిసింది, ఒక ప్రేమ కథ అక్కడ మొదలైంది, ఒక ప్రేమ కథ ప్రపంచానికి అందించింది. ఏంటా 3 ప్రేమ కథలు అంటారేమో. మొదటి ప్రేమ కథ కొంచెం సెంటిమెంటల్గా ఉంటుంది, ఎందుకంటే ప్రేమ ముగిసింది అక్కడే కాబట్టి. ఒక ముసలి తండ్రి, చాలా ముసలోడు, చచ్చిపోయే వయసుకు వచ్చాడు. తాను ఎంతో ప్రేమించిన కొడుకుని పిలిపించుకొని కొడుకుతో మాట్లాడుతూ నాయనా, నేను చచ్చిపోతే నన్ను ఎక్కడ పాతి పెట్టాలో నీకు చెప్పాలి అంటే, వెంటనే కొడుకు గబుక్కుని అడుగుండి ఉంటాడు, నాన్న నీ దగ్గర నుంచి చాలా కాలం దూరం ఉన్నాను, అయితే అమ్మ ఎలా చచ్చిపోయిందో, అమ్మ ఎక్కడ పాతి పెట్టావో నాకు చెప్పలేదు నాన్న అంటే, చెప్పలేదురా, చెప్తే నువ్వు బాధపడతావని, అమ్మని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తావని చెప్పలేదురా, పర్లేదులే నాన్న చెప్పు అని అంటే, ఆ తండ్రి తల్లి చావు గురించి చెప్తున్నాడు. తల్లి ఎక్కడ చచ్చిపోయింది, తల్లిని ఎక్కడ పాతి పెట్టాడు ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. నాన్న మరే అమ్మ పక్కన నిన్ను పాతి పెట్టాలా? వద్దురా, వద్దు, అమ్మ పక్కన నన్ను పాతి పెట్టద్దు, పెద్దమ్మ పక్కన నన్ను పాతి పెట్టు, మీ నానమ్మ దగ్గర నన్ను పాతి పెట్టు, మీ తాతయ్య దగ్గర నన్ను పాతి పెట్టు, మీ ముత్తాత దగ్గర నన్ను పాతి పెట్టు, మీ మా అమ్మ దగ్గర నన్ను పాతి పెట్టు. అది ఎక్కడ డాడీ? అది హెబ్రోన్లో మక్ఫలాలో ఉన్న పాతి పెట్టన్నాడు. ఈ మాటలన్నీ చెప్పింది ఎవరో మీకు అర్థమై ఉండాలి, యాకోబు. ఈ మాటలన్నీ ఎవరికి చెప్పాడంటే యోసేపుకి చెప్తూ ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు అంటే వాళ్ళ అమ్మ రాహేలు గురించి చెప్తున్నాడు. రాహేలు గురించి చెప్తూ ఆయన మొదలుపెట్టాడు 48వ అధ్యాయంలో. ఆయన చెప్తూ ఉన్నాడు ఆది కాండంలో, బాబు మేము ఎఫ్రతా ప్రాంతానికి వచ్చాం.
బెత్లెహేము అనే ప్రాంతానికి వచ్చాం. అమ్మకు అస్సలు బాగలేదు. నా ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను. అమ్మ అక్కడ చచ్చిపోయింది బాబు, అమ్మ అక్కడ చచ్చిపోయింది. ఏం చేయాలో అర్థం కాక అక్కడే పాతి పెట్టేశాను. చాలా పొడుగైనటువంటి బుర్జు ఒకటి తయారు చేశాను అమ్మకి, జ్ఞాపకం ఉండాలి, దాన్ని పడగొట్టకూడదని. ఇది జరిగి ఇప్పటికి 4000 సంవత్సరాలైంది. 4000. చాలామంది ఇప్పుడు హోలీ ల్యాండ్ టూర్ వెళ్తూ ఉంటారు. అయితే దీనికి అంత విలువ ఎవరు? బెత్లెహేమ్కి వెళ్ళేటప్పుడు బస్సు ఒక చోట ఆపిన చోట రైట్ సైడ్ చూపిస్తారు. అంత దూరంలో ఇప్పుడు మీకు అరటి చెట్లు కనబడుతున్నాయి, అంత దూరంలో ఒక పొడుగైనటువంటి బుర్జ్ కనబడుతుంది. అదే రాహేలు సమాధి అని చెప్తారు. ఎవరు బస్సు దిగరు, ఎవరు ఫోటోలు కూడా తీసుకోవడానికి ఇష్టపడరు, చూసి వెళ్ళిపోతారు. చుట్టూ అంతా రాళ్ళు ఉంటాయి, దానికి పెద్ద డెకరేషన్ ఏమీ ఉండదు, కానీ అది చూసి వెళ్ళిపోతారు. నేను అలా వెళ్ళిపోదలుచుకోలేదు, చూడాలి అని ఇష్టపడ్డాను. దగ్గరికి వెళ్ళి ఏమన్నా కొంచెం విలువైన సమాచారం కనబడుతుందేమో అని ఇష్టపడ్డాను. నాకైతే పెద్ద ఏం కనబడలేదు అనుకోండి. కాకపోతే ఆ సమాధి పక్కన కూర్చొని యాకోబు రాహేలు యొక్క ప్రేమను కొద్దిసేపు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి 14 సంవత్సరాలు పనోడుగా పనిచేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. 14 సంవత్సరాలు బానిస అవ్వడానికి ఇష్టపడ్డాడు. అంత ప్రేమ బహుశా ఇంకెవరిలో కనబడదేమో ఈ లోకంలో. అంతగా ఆ అమ్మాయిని ప్రేమించాడు. తన్ని వాళ్ళ మామగారు మోసం చేసిన తర్వాత కూడా ప్రేమించాడు. చాలామంది నువ్వు అందంగా ఉన్నావని పెళ్లి చేసుకొని పెళ్ళైన మరుక్షణం చీదరించుకునే వాళ్ళు ఉంటారు. నువ్వే నాకు ఎంతో ఇష్టం, నువ్వు నా దేవతివి అని పెళ్లి చేసుకొని పెళ్ళైనటువంటి కొన్ని రోజులకే ఎరగబాది నువ్వు నా పాలిట దెయ్యం అనే వాళ్ళని చాలామందిని చూసాం. కానీ యాకోబు అలాంటి వాడు కాదు. ఆమెని చివరి వరకు ప్రేమించాడు. ఆ ప్రేమ కథ ముగిసింది బెత్లెహేములో. అందుకనే బెత్లెహేం చాలా గొప్ప పట్టణం. రెండోది, అక్కడ ప్రేమ కథ మొదలైంది. ఆ ప్రేమ కథనే మనం ధ్యానం చేస్తున్నాం. బోయస్ రూతు మధ్యన ఉన్నటువంటి ప్రేమ, అద్భుతమైనటువంటి ప్రేమ. ఒకవేళ 2వ అధ్యాయం మనం చదవం, అక్కడ దాకా వెళ్ళడానికి మనకు టైం లేదు. రూతు బోయస్ మధ్యన జరిగినటువంటి ఆ తొలి కలయిక చాలా రొమాంటిక్గా అనిపిస్తుంది. బోయస్ పొలములోకి వస్తా ఉన్నాడు. యెహోవా నీకు తోడుగా ఉండను గాక, యెహోవా నీకు తోడుగా ఉండను గాక అని యజమానుడికి వాళ్ళ యొక్క పనోళ్ళకి జరుగుతున్నటువంటి ఆ శుభవచనాలు గబుక్కన విన్నది రూతు. ఆమె పరిగెత్తుకుంటూ విన్నది. తలెత్తడానికి కూడా భయపడి ఈ పక్క నుంచి చూసిందేమో ఎవరు వచ్చారని. ఆజానుబాహుడు ఒకడు నడుచుకుంటూ వచ్చినుంటాడు. రావటం అందరినీ చూశాడు ఆయన. చాలా గొప్పోడైనా. ఎందుకు గొప్పోడు అంటున్నాడు తెలుసా? తన పనోళ్ళందరూ కూడా ఆయనకి తెలుసు. నీకు ఎలా తెలుసు సార్ అంటారేమో. సడన్గా రూతు దగ్గరకు వచ్చినప్పుడు తన యొక్క మేస్త్రిని అడుగుతున్నాడు, అమ్మాయి ఎవరో కొత్తగా ఉందే అని అంటే అతను ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. ఆమె నయోమి కోడలు, ఎలీమెలకు కొడుకు భార్య. అయితే భర్త మామగారు చనిపోయిన తర్వాత అత్తగారితో వచ్చేసింది. పాపం పరిగెత్తుకొని తీసుకెళ్తుంది. మీ పొలంలో పరిగెత్తుకోనా అంటే ఎత్తుకోమని చెప్పాను. ఇంట్రడక్షన్ ఇచ్చాడు. బోయస్ ఎంత గొప్ప యజమానో చూడండి. తన ఇంట్లో ఉన్న పనోళ్ళందరూ కూడా ఆయనకి తెలుసు. సరే, కొద్దిసేపు ఉన్నాక భోజనం టైం వచ్చింది. రూతును చూశాడు. అమ్మా, నీ గురించి విన్నాను నేను, నువ్వు చాలా గొప్పదానవంట, నీ దేశాన్ని వదిలేసావంట, నీ ప్రజలను వదిలేసావంట, నీ దేవుడిని వదిలేసావంట. యెహోవా రెక్కల కిందకు వచ్చావు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు దీవెనిస్తాడని ఒక బ్లెస్సింగ్ పలికేశాడు. రూతు ఒకే ఒక డైలాగ్ వేసింది బోయస్ దగ్గర, అయ్యా దీనురాల్ని నా మీద ఎందుకింత కనికరం చూపిస్తున్నావు అని. కానీ రొమాన్స్ అక్కడ స్టార్ట్ అయింది. లవ్ అక్కడ ఆరంభమైంది. చాలా పవిత్రమైనటువంటి ప్రేమ అక్కడ ఆరంభమైంది. భోజనం టైం వచ్చింది. అమ్మా రూతు రా కూర్చో, ఇదిగో ఇందుట్లో నంచుకొని తిను, రొట్టె ఒట్టిదే తింటే కనుక బాగోదు, ద్రాక్ష రసంలో ముంచుకొని తిను అని అందించాడు ఆయన. రూతు అక్కడ ఉన్నప్పుడే, అమ్మా నువ్వు మా పొలంలోనే ఏరుకో, పక్క పొలాలకి వెళ్ళొద్దు, నీకు భద్రత ఉండదు, పైగా నువ్వు మగోళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఆడోళ్లతో ఉండు. ఆమె చుట్టూ ఒక కంచెను వేసేశాడు. దట్ ఈస్ ట్రూ లవ్.
అది నిజమైనటువంటి ప్రేమ, అది నిజమైనటువంటి బాధ్యత. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆమె చుట్టూ ఒక కంచె. ఆ తర్వాత పనోళ్ళతో, అరే మీరు పరిగి కావాలని కొంచెం కింద పడేసేయండి. ఆ అమ్మాయి యవ్వనురాలు, అత్తగారి కోసం అంత కష్టపడుతుంది. ఒక్కొక్క కొడుకు కాదు, 7 కొడుకులతో సమానం. ఆమె మీద దయా కనికరం చూపించాలి. అది నిజమైన ప్రేమ, లవ్ అక్కడ కనబడుతుంది. 2వ అధ్యాయం అంతా ఆ ప్రేమలో బందీ అయిపోయింది రూత్. చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. 3వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి నయోమి అంటది, అమ్మా ఈరోజు సాయంత్రం ఒక పని చేయాలని. అసభ్యకరంగా అనిపించవచ్చు మనకి, కానీ వాళ్ళ సంస్కృతిలో అది పద్ధతి. నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పడుకో, కాళ్ళ మీద పడుకో అంటే ఉలుక్కుపడి లేచాడు. ఎవరు అని అంటే, అయ్యా నేను నీ దాసురాల్ని, నువ్వు నాకు వరుసకి విమోచించేవాడు అవుతావంట. మా భాషలో చెప్పాలంటే బావవి అవుతావంట. నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నట్లు మాట్లాడింది. ఆయన చాలా మర్యాదగా మాట్లాడాడు. అమ్మా రూతు, ఇప్పుడు నువ్వు ఎంత మంచిదాను అని నాకు అర్థమైంది. చాలామంది అందగాళ్ళు ఉన్నారు, చాలామంది యవ్వన వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవ్వరి దగ్గరికి వెళ్లకుండా మీ అత్తగారు చెప్పినట్లు వినటానికి ఇష్టపడేదానివి. సూపర్ అమ్మ, నువ్వు రేపొద్దున దాకా ఆగు. నాకంటే దగ్గరోడు ఒకడు ఉన్నాడు, అతన్ని అడుగుతాను, అతను కాదంటే ఖచ్చితంగా నేను చేసుకుంటాను అని. చీకట్లో ఉన్నారు కదా, అబ్బాయి అమ్మాయి ఉన్నారు కదా, చనువుగా వచ్చింది కదా అని అడ్వాన్స్ అయిపోలేదు. పచ్చి భాషలో చెప్పాలంటే పక్కన పడుకోలేదు, రూతు కాళ్ళ దగ్గరే పడుకుంది. చీకటిగా ఉన్నప్పుడే లేచి ఆమెకు బార్లీ ఇచ్చి పంపించేశాడు. వెళ్ళిపో, నీ పరువు పోకూడదు, నిన్నెవరూ చూడకూడదని. 4వ అధ్యాయంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు పక్కన కూర్చోపెట్టుకొని. అది ప్రేమ అక్కడ మొదలైంది. ఆ ప్రేమ కథకు ఆ ప్రేమ కథకు ప్రతిఫలంగా ఆమె వంశములో పుట్టినవాడే దావీదు. ఆ దావీదే ఇశ్రాయేలీయులకి అమోఘమైనటువంటి రాజు. ఆ దావీదు వంశములో వచ్చిన వాడే యేసయ్య. ఆ యేసయ్య పేరే దావీదు కుమారుడు. సో మొదటిది ప్రేమ కథ ముగిసింది అక్కడ. 2వది ప్రేమ కథ మొదలైంది అక్కడ. 3వది ప్రేమ ఈ ప్రపంచానికి అందించింది అక్కడే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. రుజువేంటి? తన కొడుకునిచ్చాడు. తన కొడుకుని ఒక ప్యాకెట్లో పెట్టి, తన కొడుకుని ఒక కవర్లో పెట్టి, తన కొడుకుని ఒక కొరియర్లో పెట్టి, ఆ కొరియర్ డిస్పాచ్ అయ్యిందే బెత్లెహేములో. అందుకే ఈరోజు ప్రపంచమంతా కూడా డిసెంబర్ 25 వస్తే బెత్లెహేము వైపు చూస్తారు. ఎందుకని? అదొక చిన్న గ్రామం. యేసు ప్రభు పెట్టినప్పుడు ఆ గ్రామం గుమ్మలూరు కంటే చిన్నది, చాలా చిన్నది. మహా అయితే ఆ గ్రామంలో 200 మంది ఉండేవాళ్ళేమో, అంతకు మించి కాదు. ఆ చిన్న గ్రామంలో యేసు ప్రభు పుడితే 2000 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఆ గ్రామం వైపు చూడగలిగింది. ఆ ప్రపంచం ఈ ప్రేమ ఆరంభమైంది, ప్రేమ విప్లవం మొదలైంది అక్కడ అని చెప్పగలిగారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మీరు ఎప్పుడు కూడా రూతు గ్రంథాన్ని ఈ యాంగిల్లో చదివి ఉండరు, రూతు గ్రంథాన్ని ఈ విధంగా చూసుండ్రు.